నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. మాజీ మంత్రి మహిళ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక అసభ్య పదజాలతో దూషించడం అనేటటువంటిది చాలా విచారకరం. ఎందుకంటే ముఖ్యమంత్రి సీఎం మరి హౌస్ నాయకుడు, ఆ నాయకుడు ప్రజలకు ఏం చేస్తామో అభివృద్ధి విషయాలు మాట్లాడాలి, నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు మాట్లాడాలి. ఈరోజు ఆయన నిన్న చూసిన సంఘటన చూస్తుంటే ఆయనలో పగ దేశాలు రగిలిపోతున్నాయి. నువ్వు పగబట్టాల్సింది ఎవరి మీద? మరి అసెంబ్లీ లోపల ఉండి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిపరమైనటువంటి విషయాలను గురించి చర్చించి మాట్లాడాలి. కానీ దూషించే విధంగా ఉంటే ఆయన తత్వాన్ని చూస్తుంటే నిజంగా మన దేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు.